కార్తీక పురాణంలో ఈరోజు 10వ రోజు కథ చెప్పుకుందాం రండి. పూర్వం ఒక పెద్ద పట్టణంలో ధనవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ వైశ్యునికి భక్తి తక్కువ, దురాశ ఎక్కువ. ధన సంపద కోసమే జీవించేవాడు. కానీ అతని భార్య మాత్రం మహాపతివ్రత, భగవంతుని భక్తురాలు. ఆమె ప్రతిరోజు కార్తీక మాసంలో దీపాలు వెలిగించి తులసి చెట్టును పూజించేది. ఒకరోజు ఆమె భర్త, ఈ దీపాలు వేసి నూనె వృధా చేస్తావు, దేవుడు తినిపిస్తాడా నీకు అని ఆమెను దూషించాడు. అప్పుడు ఆ స్త్రీ, దేవుని పూజ వృధా కాదు, కార్తీక దీపం ఒకటి వెలిగించినా పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి. నీవు నమ్మకపోయినా నేను నా ధర్మాన్ని వదలను అని చెప్పి ప్రతిరోజు దీపం వెలిగిస్తూ పూజ కొనసాగించింది. ఒకరోజు రాత్రి ఆమె భర్తకు స్వప్నంలో యమదూతలు కనిపించారు. వారు అతనిని యమలోకానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. భయంతో దయ చూపించండి అని కేక వేసినప్పుడు యమదూతలు ఇలా చెప్పారు, నీ పాపాలు ఎక్కువ, కానీ నీ భార్య కార్తీక దీపాలు వెలిగించడంతో ఆమె పుణ్యం కొంత భాగం నీకు రక్షణగా నిలిచింది, లేకపోతే ఇప్పుడే నరకానికి తీసుకెళ్లే వాళ్ళమని చెప్పి వెళ్ళిపోయారు. ఆ వైశ్యుడు లేచిన వెంటనే తన తప్పు గ్రహించి భార్య పాదాల వద్ద పడిపోయి క్షమాపణ కోరాడు. అప్పటి నుండి అతడు ప్రతి కార్తీక మాసంలో తులసిని పూజించి దీపాలు వెలిగించేవాడు. దీంతో అతనికి పాప విమోచనం కలిగి చివరికి వైకుంఠ ప్రాప్తి కలిగింది. కార్తీక మాసంలో తులసి దీపం హరిపూజలు చేసిన వారికి అన్ని పాపాలు నశిస్తాయి, విష్ణులోకం లభిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు.